గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు కొద్దిగా ఇట్లా బాగా జస్ట్ ఆ ఎండకుండా ఇట్లా రాండి ముందుకు. ఎండకి వచ్చావాలి ముగ్గురు నలుగురు ఇటు రండి, ముందుకు రండి, ఏం కాదు రండి రండి మా ఎందుకు ఉండేవాళ్ళు రండి, ప్లేస్ బాగుంది కదా, కింద కూర్చోండి, ఏం కాదు. నేను ఏం చెప్పలేదు ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు జావీద్, నేను ఇక్కడ కడప ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉంది, 11కి స్టార్ట్ అవుతాయి పిల్లలంతా రావడము. దానికి తోడు ఈరోజు వక్ఫ్ బోర్డు వాళ్ళు అగెన్స్ట్ గవర్నమెంట్ ర్యాలీ చేస్తున్నారు, బిజీగా ఉంది, అందుకే ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయలేకపోతున్నాను. ఒక 10 minutes మాట్లాడి మీకు, ఎందుకంటే ఏదో చెప్పాలి కదా పిల్లలకి అనే ఉద్దేశంతో వచ్చాను, మిస్ కాకూడదు అని. సో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిరోజు మన ఒక కడపలోనే 10-12 యాక్సిడెంట్లు అవుతున్నాయి, అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు. కాకపోతే ఎక్కువ మంది ఇంజూర్ అవుతూ ఉండేది 14-35 సంవత్సరాల వయసు మధ్య గ్యాప్ వాళ్ళే ఎక్కువ. ఈవెన్ నిన్న కూడా ఒక అతను సంధ్యా సర్కిల్ దగ్గర 2-వీలర్లో ఫాస్ట్గా వచ్చేస్తారు. ఈ వీడియో గేమ్స్ అవి చూస్తారేమో, ఫాస్ట్ వే కట్ చేయడం ఎక్కువ చేస్తుంటారు. ఆ ఫాస్ట్ పోయేసి ముందరికి వెళ్ళడానికి ఆటో తగులుకొని డివైడర్ గుద్దేశాడు, తల ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. ఈ మధ్య మన చిలకల బావి దగ్గర కూడా 14 years అబ్బాయి ఆ డివైడర్ గుద్దుకున్నాడు, కోమాలో ఉన్నాడు. దాదాపు 7,50,000 ఖర్చు పెట్టుకున్నారు పేరెంట్స్, అయినా కూడా ఆ పిల్లోడు ఇది కాలే. ఏమవుతుందంటే ఈ ఏజ్లో బండి నాకు రైడ్ చేస్తే పోతుంది కదా ఉద్దేశంతో ఎంతైనా రైడ్ చేస్తూ ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉన్నారు. మీకు లైసెన్స్ అదంతా ఏముండదు, ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రోడ్డు కండిషన్ తెలియదు, పబ్లిక్ ఎట్లుంటారో తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడునే ఇంకా గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చినట్టు ప్రపంచం అంతా చూసి ఇదే నా ప్రపంచం అంతా నాకు తెలిసిపోయిందనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ధీమాతో బండ్లు నడిపేస్తూ ఉన్నారు, యాక్షన్ చేసి వెళ్ళిపోతున్నారు. మీరు ఒకటే అంటే మీరే కాదు, ఈవెన్ పెద్దలు కూడా ఆ విధంగానే తయారైన, అంతా రెక్లెస్ డ్రైవింగ్ ఉంది, ర్యాష్ డ్రైవింగ్ ఉంది, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ ఉంది, ఓవర్ స్మార్ట్ చేస్తారు, రోడ్డు మీద ఏమేమి యాక్షన్లు చేసుకుంటూ ఏమీ పట్టించుకోరు. ఇంకా ఆటో వాళ్ళు ట్రాక్టర్ల వాళ్ళు అయితే లెక్కే లేదు. ముందర ఎవరో చేయొచ్చితే అవి ఇమ్మీడియట్గా ఆఫ్ చేస్తారు, బండి సైడ్కి పెట్టేస్తారు. మీకేం చెప్తుందంటే బండి నడిపేకి వచ్చేసింది కదా అనే ఉద్దేశంతో. దానితో పేరెంట్స్ కూడా పెద్ద రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నారు, పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు పిల్లలు ఏం చెప్తే అదే వాళ్ళు ఇది అవుతున్నారు. మేము పోయి వాళ్ళకి చెప్పినా కూడా ఏం చేయాలి సార్, డ్రైవర్ జరిగే జరగలేండి అనేసి ఒక్కొక్కరికి 3 lakhs 4 lakhs పెట్టి కూడా ఆ బండ్లు కొనిచ్చేస్తున్నారు. రేపు పొద్దున్న జరిగిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. ఈ మధ్య మన రిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా 2 పిల్లలు పోతూ ఉన్నారు, ఆ కారుని ఓవర్టేక్ చేయబోయి కింద పడినారు, ఆ కారు తగిలింది, వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయారు, చిన్న దెబ్బ తగిలింది కదా అని. మళ్ళీ 1 week తర్వాత మా దగ్గరికి వచ్చారు, ఒక పిల్లోడికి అయితే వెన్నెముక డ్యామేజ్ అయింది, వాడు మంచానికే పరిమితం అయిపోయినాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్, పిల్లల లైఫ్ ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. పేరెంట్స్ కూడా పెద్ద బర్డన్ అవుతుంది, ఎకనామికల్ బర్డన్ కావచ్చు, మానసిక క్షోభ కావచ్చు, జీవితకాలం అంతా కూడా ఒక ఇదే అయిపోతారు, మంచాన పడతారు. సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది పెట్టేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఈవెన్ రోడ్డు మీద నడుచుకొని పోయేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కంపల్సరీగా బోత్ సైడ్స్ చూసి వెళ్ళాలి. ముఖ్యంగా రైట్ సైడ్ ఏవైతే వెహికల్ వస్తున్నాయో చూసిపోవాలి. దానితో ఏదైనా బస్సో లారీనో వస్తుంటే దాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు చూసుకొని పోవాలి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఆ హెవీ వెహికల్స్ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ వెహికల్ బస్సు వస్తుంది అనుకోండి, దీన్ని మనమైతే ఫాస్ట్గా డ్రైవర్ హై కాంటాక్ట్ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు నిన్ను కూడా, కానీ ఈ పక్కన వచ్చే వెహికల్ మిమ్మల్ని చూడలేరు, సో వాళ్ళు యాక్సిడెంట్ చేస్తారు. సో ఏదైనా హెవీ వెహికల్ ఉన్నప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేయకూడదు, దాన్ని పంపించి తర్వాత వెళ్ళాలి. దానితో రోడ్డు నేరుగా పరిగెడుతుంటారు, అక్కడక్కడ నేరుగా వెళ్ళకూడదు, డయాగ్నల్గా వెళ్ళాలి. కొంచెం ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి, డ్రైవర్ని చూస్తూ ఉండాలి, అతను నేను చూస్తున్నాడా లేదా అని. దానితో ఆ డ్రైవర్ ఎంత స్పీడ్ వస్తున్నాడు మీరు చేయెత్తినా కూడా, మీరు చూసినా కూడా అతను బండి బ్రేక్ వేస్తే నిలబడే పొజిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. అతను ఓవర్ స్పీడ్, కానీ మనమేం పట్టించుకోకుండా చేయెత్తేసి ఇట్లా వెళ్ళిపోతుంటాం, అది కూడా డేంజర్. ఎందుకంటే వాడు కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా బండి కంట్రోల్ కాదు, గుద్దేస్తారు. ఈ మధ్య మన ఉక్కాయపల్లి అనుకుంటా, అక్కడ ఉక్కాయపల్లి దగ్గర తిరుమల పోయి వచ్చేస్తున్నారు, ఒక లారీ పోతా ఉంది, ఆ లారీని ఓవర్టేక్ చేసి పోయి ఇంకొక లారీని గుద్దేశాడు ఆయన. అంటే ఈ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఓవర్ స్పీడ్ ఉంటారు, బండి కంట్రోల్ ఉండదు, ఆవేశంగా ఉంటారు. ఏదైనా మనకి మామూలుగా చెప్తుంటారు, ఎప్పుడైనా ఆవేశంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరిగా ఉండవని. ఎప్పుడైనా స్లో అండ్ స్టడీ విన్ ద రేస్, స్లోగానే వెళ్ళాలి. అదేవిధంగా మనం రోడ్డు నడిచేటప్పుడు కూడా చూసుకొనే వెళ్ళాలి, అంతే తప్ప ఏం రాలేదు లేని ఫాస్ట్ పరిగెత్తకూడదు.
ఎందుకంటే ఆ రోడ్డు మీద వచ్చేవాడు కూడా బండి రోడ్డు మీద ఏం రాలేదులే అని ఫాస్ట్ వస్తుంటాడు, ఈవెన్ నైట్ టైం అయినా కూడా. దానితో ఇప్పుడు మీరు నైట్ టైం ఏదైనా రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తే, నైట్ టైం జర్నీ చేయాల్సి వస్తే బ్రైట్ కలర్ క్లాతే వేసుకోవాలి, అంతే తప్ప డార్క్ కలర్ బ్లాక్ ఇట్లా డిఫరెంట్ డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ డ్రైవర్కి కనిపించరు. సో అందుకని లైట్ కలర్ డ్రెస్సే వేసుకోవాలి. లేకపోతే అమ్మాయిలు వెనక కూర్చొని ఉంటారు, లేడీస్, వీళ్ళు కూడా లూజ్ డ్రెస్ వేసుకోకూడదు. శారీకి సంబంధించినవి వీళ్ళకి చుట్టుకునే ప్రయత్నం ఉంది. దానికి తోడు ఇప్పుడు వచ్చే 2 వీలర్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉండడం లేదు, బ్యాక్ సీట్ చాలా హైట్గా ఉంటుంది, వాళ్ళకి గ్రిప్ ఉండదు. ముందర డ్రైవర్కి హోల్డ్ అయితే ఉంటుంది, సడన్ బ్రేక్ వేస్తే అతను పట్టుకునేస్తాడు. దానికి తోడు ఏదైతే ముందు జరుగుతుందో అతను అబ్జర్వ్ చేస్తాడు. ఏదో కుక్క వస్తుంది, పిల్లి అడ్డం వస్తుంది, లేకుంటే మనిషి అడ్డం వస్తుంది, లారీ బ్రేక్ వేసింది, ఇంకెవరో దూరినాడు, ఇమీడియట్గా సడన్ బ్రేక్ వేస్తే అతను కంట్రోల్ చేసుకుంటారు, హ్యాండిల్ ఉంది. కానీ వెనకలు ఉండే వాళ్ళకి ఏమి ఉండదు, వెనకబడిపోతున్నారు అట్లనే, లేదా అంటే ఎగిరి ముందా పడిపోతున్నారు. కారణం ఏమంటే ఆ సీట్ కూడా హైట్ ఉంటా ఉంది. ఈ రీసెంట్గా మన నిమ్రా కాలేజ్ పిల్లలు ఇద్దరు మెడిసిన్ చదువుతూ ఉన్నారు, మాట్లాడద్దు, క్లాస్ సదర్న్ బైట్, సిట్ లైక్ ఏ కింగ్, స్ట్రైట్ పెట్టాలి బాబు. సదర్న్ బైట్ అంటే లుక్ స్ట్రైట్, చెస్ట్ అప్, ఆరం బైట్. ఇద్దరు పిల్లలు మెడిసిన్ చదువుతున్నారు, ఇద్దరు వెళ్ళారు ఫాస్ట్గా, అక్కడ ఏదో అడ్డం వచ్చింది, సడన్ బ్రేక్ వేశారు. సడన్ బ్రేక్ వేస్తే ఆ వెనకలుండే అమ్మాయి కింద పడింది, బండిలో నుంచి కింద పడింది కదా అని ఇంక ఈ అమ్మాయి బండి పక్కన పెట్టి ఆమెను లేపడానికి వెళ్ళే లోపల ఇంకొక కారు వచ్చి ఆమె మీద వెళ్ళిపోతుంది, స్పాట్ చనిపోతుంది. ఎవరిది మిస్టేక్ ఇక్కడ? కారు వాడిదా వీళ్ళదా? ఇద్దరిది మిస్టేకే. ప్రతి యాక్సిడెంట్లో ఇద్దరిది మిస్టేక్ ఉంటుంది. సో అన్నీ అబ్జర్వ్ చేయాలా, జడ్జి చేయాలా. మన డ్రైవింగ్ కూడా చూసుకుంటే సరిపోదు, ఎదుటో డ్రైవింగ్ కూడా జడ్జి చేయాలి. ఆ జడ్జి చేయాలంటే సర్టన్ ఏజ్ రావాలి. మనకేమీ తెలియదు, ముందరోని మనం మాట్లాడి వానితో వాడి డ్రైవింగ్ వాడిని చూసి మనం పసిగట్టాలి, ఓహో వీడు ఇది ఉన్నాడు అని. ఎందుకంటే వాడు ఎప్పుడు రైట్కి వెళ్తారో, ఎప్పుడు లెఫ్ట్కి పోతాడో, ఎప్పుడు బ్రేక్ వేస్తాడో ఎవరికీ తెలియదు. లారీ ఉంది, ట్రాక్టర్ ఉంది, ఆటో ఉంది అనుకోండి, వాళ్ళు ఎప్పుడు రైట్కి పోతారో తెలియదు, ఎప్పుడు లెఫ్ట్కి పోతారో తెలియదు, ఎక్కడ నిలబెడతారో తెలియదు. ముఖ్యంగా నైట్ టైమ్స్ అయితే మరీ డేంజరు. రోడ్డు మీద నిలబెట్టేసి ఉంటారు ఈ ట్రాక్టర్లు, ర్యాలీలు, అవుట్స్కట్స్లో అయితే. ఈ లారీలు, ట్రాక్టర్లు ఏదైనా రిపేరీ వచ్చిందనుకో, రోడ్డు మీద రిపేరీ చేసేసుకొని ఆ రాళ్ళన్నీ అట్లే వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకొక బండి వచ్చినప్పుడు ఆ రాళ్ళని ఎక్కేసి స్కిడ్ అయి పడిపోతున్నారు. రీసెంట్గా 62 years అతను రాచపల్లె విలేజ్ అంట, బొంటిమిట్ట, అతను అంతే, ఏదో కిరాణా సరుకులు తీసుకోవడానికి వచ్చాడు, అక్కడ ఏదో రాయి ఎక్కేసి కింద పడిపోయినాడు. ఇప్పుడు రోడ్డు కూడా బాగున్నాయి, రోడ్డు కూడా మిమ్మల్ని ఇది చేసేస్తాయి, బాగా ఓవర్ స్పీడ్ పోవచ్చులే అని బండ్లు అట్లే తయారైనాయి. ఈవెన్ టీవీఎస్ ఎక్సెల్ అయినా చిన్న బండి అయినా కూడా రైడ్ చేస్తే అవి కూడా 60, 70, 80 పోతున్నాయి. కానీ కింద పడితే ఇంజురీస్, చనిపోతున్నాయి. హెల్మెట్ ఎవరు పెట్టుకోరు, ఇప్పుడు ఎంత చెప్పినా కూడా హెల్మెట్ పెట్టుకోరు. ఏమంటే హెల్మెట్ ఓపిక లేదు, మనకు సరిగ్గా కూర్చోడానికే ఓపిక లేదు. హెల్మెట్ పెట్టుకోవడానికి ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఎవరికి లేదు, పేషెన్స్ అనేది ఎవరికి లేదు భూమి మీద. మొత్తం అంతా అప్పటికప్పుడే అయిపోవాలి. ఎందుకంటే ఈ సెల్యుల్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. ఏది కూడా 5 నిమిషాలు చూసే ఓపిక లేదు. షార్ట్స్ ఇట్లా అంటూ ఉండాలి ఫాస్ట్గా. పికిల్ మైండ్ తయారైపోయినారు, ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేరు. ఇప్పుడు జనరేషన్ అంతా అట్లా తయారవుతా ఉంది. సో ఈ ఓవర్ స్పీడ్ పోతారు, ఇంకేదో అడ్డం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోతున్నారు. ఆ తలకి దెబ్బ తగిలింది, ఇప్పుడు వేలూరు హాస్పిటల్లో చనిపోయాడు అతను. సో ప్రతిరోజు మేము ఇక్కడ ప్రతిరోజు నాకు 10-12 ఫోన్లు వస్తుంటాయి, ఎక్కడో యాక్సిడెంట్ అయింది అని. ఇప్పుడు పొద్దున ఒక ఫోన్ వచ్చింది, రాయచోటి నుంచి వస్తున్నాడు అంటే, ఒక అబ్బాయి కారు గుద్దేసింది. కారణం ఏమంటే ఆ కారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కండిషన్ ఏం పెట్టుకో, బండి